హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, బస్ స్టాండ్ దగ్గర, గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వి స్పీక్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. మామూలుగా ప్రెగ్నెన్సీ పిండం తయారయ్యి గర్భసంచిలో వచ్చేదాన్ని నార్మల్ ప్రెగ్నెన్సీ అంటారు. గర్భసంచిలో కాకుండా ఎక్కడ బయట, గర్భసంచికి బయట సైడ్ ఎటువైపు ఉన్నా కూడా దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఒకవేళ ఇది గర్భసంచి ఇలా ఉంటుంది కదా, నార్మల్ గా ప్రెగ్నెన్సీ ఇక్కడ ఫామ్ అయ్యి ఇక్కడ పెరుగుతుంది అనమాట. సో ఒకవేళ ఈ ట్యూబ్ లో తయారవుతుంది పిండం అని చెప్పాను ఇంత ముందు. ఎగ్ రిలీజ్ అయ్యి బయటకు వచ్చినప్పుడు ఈ ఎగ్ ని ట్యూబ్ పట్టుకొని ఇలా తీసుకొస్తూ ఉంటుంది. ఆ టైంలో హస్బెండ్ సెమెన్ ఇక్కడ నుంచి ఇట్లా వస్తే ఈ రెండు కలిసి ట్యూబ్ లోనే పిండం తయారయ్యి, ఆ తయారైన పిండము పెరుగుతూ పెరుగుతూ స్లోగా వచ్చి గర్భసంచిలో అతుక్కొని పెద్దదవుతుంది. ఇది న్యాచురల్ ప్రాసెస్. సో ఈ ట్యూబ్ లో వచ్చిన ప్రెగ్నెన్సీ యూట్రస్ లోకి వెళ్లకుండా గర్భసంచిలో బయట ఇక్కడే పెరిగి పెద్దదయ్యి పెరుగుతుంది అనుకోండి, దాన్ని ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ అంటారు. ఒకవేళ అండాశయం దగ్గరే తయారవుతుంది, కొంతమందికి వీర్యం కణాలు బయటకు వెళ్ళిపోయి అండాశయంలో తయారవుతుంది అనమాట. సో దాన్ని ఓవేరియన్ ప్రెగ్నెన్సీ అంటారు. కొంతమందికి గర్భసంచి ముఖద్వారం ఉంది కదా, సర్వెక్స్ లో పెరుగుతూ ఉంటుంది. గర్భసంచిలో కాకుండా బాగా కిందకి జారిపోయి ఇక్కడ ఇంప్లాంట్ అయ్యి ఇక్కడ పెరుగుతుంది అనమాట. దీన్ని సర్వెక్స్ లో ప్రెగ్నెన్సీ అంటాం అనమాట. కొన్నిసార్లు బయట అబ్డామిన్ లో పెరుగుతూ ఉంటుంది, అని అబ్డామినల్ ప్రెగ్నెన్సీ అంటాము. సో కొంతమందికి పెద్ద ఆపరేషన్ చేసి ఉంటారు కదా, ఫస్ట్ డెలివరీకి ఏమైనా సిజేరియన్ చేస్తుంటే ఈ బేబీ వచ్చేసి ఇక్కడ అతుక్కొని ఆ సిజేరియన్ స్కార్ లో ఇంప్లాంట్ అయ్యి అక్కడ పెరగటం మొదలు, దాన్ని స్కార్ ఎక్టోపిక్ అంటారు. సో గర్భసంచిలో నార్మల్ గా ఇక్కడ కాకుండా ఎక్కడ పెరిగినా కూడా దానికి ఒక పేరు ఉంటుంది అనమాట. సో అలా ఎందుకు జరుగుతుంది అనే దానికి కరెక్ట్ గా మనం చెప్పలేము. కానీ అలాగా గర్భసంచి లోపల పెరిగింది అనుకోండి, బేబీ ఎంత పెరిగితే యూట్రస్ అంత స్ట్రెచ్ అవుతుంది అనమాట. ఇది యూట్రస్ ఎంత పెద్దది, బేబీ ఎంత పెరిగితే అంత స్ట్రెచ్ అయ్యే కెపాసిటీ యూట్రస్ ఉంటుంది. కానీ ఈ ట్యూబ్ కి ఈ వేరే ప్లేసుల్లో అంత స్ట్రెచ్ అయ్యే కెపాసిటీ ఉండదు. ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ నిలబడిపోయింది అనుకోండి, ఇప్పుడు మనం వాటర్ ట్యాప్ లో నుంచి వాటర్ వస్తూ ప్లాస్టిక్ పైపు, పొలాల్లో పైపులు నీళ్లు పెడుతూ ఉంటారు కదా వాళ్ళు, ఆ పైప్ లో నీళ్లు కొంచెం ఫోర్స్ గా వస్తే ఏమవుతుంది, ఆ ట్యూబ్ లో ప్రెషర్ పెరిగిపోయి ఈ ట్యూబ్ పగిలిపోతుంది కదా. అట్లాగే ఈ ట్యూబ్ కూడా బేబీ పెరుగుతూ ఉన్నప్పుడు ఒక 2 నెలలు పర్వాలేదు, అంతకంటే ఎక్కువ పెరిగింది అనుకోండి ట్యూబ్ పట్టప్పుని పగిలిపోయి ఈ ట్యూబ్ లో ఉన్న రక్తనాళాల్లో నుంచి రక్తం అంతా తల్లి బయటికి వచ్చేస్తూ పొట్టలోకి వచ్చేస్తూ ఉంటుంది. మదర్ కి చాలా డేంజరస్ అనమాట, మదర్ ప్రాణాల మీదకి వస్తుంది. సో అది చాలా ప్రమాదకరమైంది. అసలు ఈ ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ ఉంది అనేది తెలుసుకోవడానికి ఫస్ట్ 3 నెలల్లోనే మనకి స్కానింగ్ చేస్తాం. ఫస్ట్ 2 నెలలు, 2 months కంప్లీట్, 7 to 8 weeks అప్పుడు ప్రెగ్నెన్సీ, 7 to 8 weeks అప్పుడు స్కానింగ్ చేసి అసలు గర్భసంచిలో ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం అనమాట. సో ప్రెగ్నెన్సీ ట్యూబ్ లో నార్మల్ గా 2 నెలలు నిండబోయేటప్పుడు 7 to 8 weeks అప్పుడు స్కానింగ్ చేసి యూట్రస్ లో ఉందా, పొజిషన్ లో ఉందా, దానికి హార్ట్ బీట్ తెలుస్తుందా అనేది చూసుకుంటాం అనమాట. అది చాలా ముఖ్యమైన స్కానింగ్. ఒకవేళ గర్భసంచి పక్కన పొజిషన్ లో లేదనుకోండి, అది మదర్ ప్రాణాల మీదకి వస్తుంది. సో మా అత్తగారు 2వ నెల నిండినాక వెళ్ళమన్నారు, మా ఇంట్లో 3వ నెల దాకా చూపించుకోవద్దన్నారు. మేము ఇప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, తర్వాత వెళ్దాం హాస్పిటల్కి అనుకుని ఇలా చెప్తూ ఉంటారు కొంతమంది. అవన్నీ చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే ట్యూబ్ లో గర్భసంచి బయట ఎక్కడన్నా ప్రెగ్నెన్సీ వస్తే ప్రమాదంలోకి వెళ్తారనమాట మీరు. సో అలాగ అసలు ఎప్పుడు చేయొద్దు. నెలసరి లేట్ అయిపోయింది, ఒక వారం 10 రోజులు అయింది అంటే మీకు ఇంటి దగ్గరే చేసుకోవాలి. ఎంతసేపు అంటే ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని ఒకవేళ పాజిటివ్ అయితే పాజిటివ్ అయిన 2 రోజుల్లోనే హాస్పిటల్లోకి వెళ్ళిపోవాలి. లేదు ఇంట్లో చేసుకున్న కుదరదంటే హాస్పిటల్లోకి వెళ్ళి పీరియడ్ మిస్ అయిన వెంటనే స్కానింగ్ చేయించుకోవటం వల్ల మనకి ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ, గర్భసంచి బయట ప్రెగ్నెన్సీ ఏమన్నా ఉంటే అర్థం అవుతుంది అనమాట. అది ఎలా తెలుస్తుంది మనకి అంటే బ్లడ్ టెస్ట్ లో, స్కానింగ్ లో తెలుస్తుంది. ఫస్ట్ స్కానింగ్ చేయడానికి కూడా ఇంకా ముందు తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి అనమాట. కట్లో నొప్పి వచ్చినట్టు, బాగా ఒక సైడ్ ట్యూబ్ లో ఉంటే ఒక సైడ్ కి యూట్రస్ పక్కన పొత్తి కట్లో ఓ పక్కకు నొప్పి వచ్చినట్టు, ఆ ట్యూబ్ చెమటలు పోయటం, ఆ ట్యూబ్ ఏమైనా పగలడానికో బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, చాలా బ్లడ్ అంతా పోతున్నప్పుడు కళ్ళు తిరుగుతూ మైక్ వచ్చినట్టు, చెమటలు పట్టేసి తేలిపోతున్నట్టు, ఇంకా కొలాప్స్ అయిపోతారు అనమాట, షాక్ లోకి వెళ్ళిపోతారు ఇది ట్యూబ్ పగిలిపోయిందంటే. సో ట్యూబ్ పగిలిపోవడం అనేది చాలా డేంజరస్. అలా అవ్వకుండా ముందే అసలు దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దానికి ఎలా ట్రీట్మెంట్ తీసుకుంటాము అంటే, శాక్ ఉంటుంది కదా, గర్భిణీ బేబీ ఉమ్మనీళ్ళ బ్యాగ్ తోటి ప్రెగ్నెన్సీ ఫీటస్ ఉంటుంది కదా లోపల, ఆ బేబీకి ఒకవేళ చిన్నగా ఉంది, లెస్ దెన్ 3 centimeters ఉంది, లేదా బీటా-హెచ్సీజీ లెవెల్స్ నార్మల్ రేంజ్ లో ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం ఇంజెక్షన్స్ చేయొచ్చు. ఆపరేషన్స్ ఏం పని లేకుండా ఇంజెక్షన్స్ తోనే, మెథోట్రెక్సేట్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ
చిన్నగా స్లోగా రిజాల్వ్ అయిపోతుంది. దాని అంతటికి అదే కరిగిపోయి ప్రెగ్నెన్సీ మళ్ళీ పెద్దదైపోయి పెరిగి దాన్ని రప్చర్ అయిపోయి ఆ ప్రమాదం నుంచి బయటపడిపోవచ్చు అనమాట. సో కొంతమందికి ప్రెగ్నెన్సీ మనీళ్ళ బ్యాగ్ పెద్దగా ఉంటుంది, 3 సెంటీమీటర్స్ కన్నా పెద్దగా ఉంటుంది. అలా ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఆపరేషన్ చేస్తే తీసుకోవాల్సి వస్తుంది. విటమిన్ సిజీ లెవెల్స్ బాగా హైగా ఉన్నా కూడా లాప్రోస్కోపీ అంటే లేటెస్ట్ ఆపరేషన్. బొడ్డు కింద ఒక చిన్న స్కోప్ పంపించి ఆ స్కోప్ ద్వారా యూట్రస్ గర్భసంచి అంతా ఎలా ఉంది, బేబీ ఎలా ఉంది చూసుకొని, ఎక్కడ ప్రెగ్నెన్సీ శాక్ ఉందో చూసుకొని ఆ ప్రెగ్నెన్సీ శాక్ని అంతవరకు తీసేసేయచ్చు అనమాట. అది లాప్రోస్కోపీ పద్ధతి. ఒకవేళ ఆ ఊర్లో లాప్రోస్కోపీ పద్ధతి లేదు, లేకపోతే ఫెసిలిటీ లేదు, పేషెంట్ కొలాప్స్ అయిపోయి షాక్లో ఉందనుకోండి, అప్పుడు అబ్డామెన్ ఓపెన్ చేసైనా వెంటనే ఆపరేషన్ చేసి అంతవరకు కట్ చేసి తీసేసామంటే బ్లీడింగ్ అయ్యి ప్రమాదాన్ని అవాయిడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది తల్లి ప్రాణాలకి చాలా ప్రమాదమైన పరిస్థితి. ఇలాంటి ఏమైనా ఉండేటైతే ముందే జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ బేబీస్ సంగతి తర్వాత, ముందు మన ప్రాణాలు మనం కాపాడుకోగలుగుతాము. అందుకని యూరిన్ ప్రెగ్నెన్సీ చేసిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. పాజిటివ్ అని వచ్చినప్పుడు ట్యూబ్లో ఉందా, ప్రెగ్నెన్సీ గర్భసంచిలో ఉందా అనేది నిర్ధారణ చేసుకోవటం చాలా అవసరం. ఓకే.